ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 644వ నామం సౌరిహి అన్నారు. ఆయన సూరత్వం కలిగినవాడు, సూర్యుడు. మరి సూర్యుని వంశంలో జన్మించిన స్వామి గనక ఆయన్ని సౌరిహి అన్నారని కూడా చెప్తారు. కృష్ణ పరమాత్మని సౌరి అంటారు. ఆ సూరత్వం ఆయనలో చక్కగా ఉంది. ఆయన ఎప్పుడు ఏది చూపించాలో, ఏది చేయించాలో అది చక్కగా ప్రక్క నుండి అన్నీ కూడా పాండవులను ప్రక్కన పెట్టుకుని అన్నీ కూడా చూపించాడు. దయ, ప్రేమ, సూరత్వం, వీరత్వం, పరాక్రమం, ఆయనలో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా వాళ్ళల్లో ఏ సమయంలో ఏది చూపించాలో అది చక్కగా కృష్ణ పరమాత్మ వాళ్ళకి అందించాడు, సూచన ఇచ్చాడు, పక్కనే ఉన్నాడు. అన్నీ ఏది ఎప్పుడు వాళ్ళకి అందించాలో అది అందించి వాళ్ళు ధన్యులయ్యారు. వాళ్ళు విజయాన్నే అన్నింటా పొందారు. మరి విజయాన్ని పొందితే మరి అసలు అడవులకు ఎందుకు వెళ్ళారు అని మనకి సందేహం వస్తుంది. వాళ్ళు అడవులకి, రాముడు అడవులకి ఎందుకు వెళ్ళాడు? రాజే కదా, రాజు కొడుకే కదా. ఎందుకు వెళ్ళాడు అంటే ఒక ధర్మానికి కట్టుబడి పితృవాక్య పరిపాలన కోసం రాముడు వెళ్ళాడు. ఇక్కడ ధర్మరాజు చేసిన ఆడిన ఆటకు అడవులకి పందెంగా వాళ్ళు పెట్టారు, వెళ్ళాడు. ఇప్పుడు ఏదైనా ఒక ఆట పెట్టుకుంటే ఆటలో నియమాలు పెట్టుకునేది మనమే, ఆ నియమాల్ని పాటించేది మనమే. పాటించకపోతే మళ్ళీ పాటించని వాళ్ళని శిక్షించేది మనమే. అంటే ఆట అనేది మనం దాన్ని ఏర్పాటు చేసుకుని ఈ రకమైన ఆట ఆడదామని దానికి కొన్ని నియమాలు పెట్టుకుని ఆ నియమాలు అందరికీ చెప్పుకుని ఆట ఆడటం మొదలెట్టిన తర్వాత దాన్ని తప్పితే అధర్మం అన్నారు. అంటే ఒక నియమాన్ని ధర్మంగా పెట్టుకున్నప్పుడు దాన్ని దాటితే అధర్మమే కదా. అట్లాగే ఈ జగన్నాటకం పరమాత్మనికి ఒక ఆట. ఈ ఆటలో మరి ఎన్నో ధర్మాలను, నియమాలను ఇచ్చాడు. జీవులకి ఇచ్చేటువంటి మరి మన జీవులకి, మానవులకి ఇచ్చే ధర్మాలు మానవులకి, పశుపక్షాదులకి ఇచ్చే ధర్మాలు వాటికి, వస్తు జాలాలకి ఉండేటువంటి ధర్మం వాటికి అన్నిటికీ దేని ధర్మం దానికి ఆయన నియమించాడు. దాన్ని తప్పిన రోజున దానికి శిక్షార్హులు అవ్వాల్సిందే. మరి ఆ ధర్మాన్ని తప్పినప్పుడు అధర్మాన్ని పరమాత్మ సహించడు గనక ఆ అధర్మాన్ని అణచాలి అంటే అక్కడ వీరత్వం, సూరత్వం చూపించాల్సిందే. అప్పుడు కానీ అక్కడ అధర్మం అణగదు, ధర్మం ఉద్ధరింపబడదు. మరి పోనీలే అని మన బిడ్డే కదా అని తప్పు చేస్తే ఊరుకుంటే అప్పుడు ఏమవుతాడు? వాడు భ్రష్టుడైపోతాడు, దేనికి పనికిరాని వాడవుతాడు. అప్పుడు లోకమంతా వాడిని నిందిస్తుంటే, తీసి పారేస్తుంటే అప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది తల్లిదండ్రులకి. అయ్యో, మొదట్లోనే మనం అదుపులో పెట్టి ఉంటే ఇంత అనర్థం జరిగేది కాదు. ప్రేమతో ప్రేమ అనుకుని వాడి శ్రేయస్సును ఆలోచించలేదు. అదే ఇది ప్రేయస్సు అన్నమాట. అంటే ప్రేమ వాడికి మరి శ్రేయస్సుని ఇచ్చేటువంటిది, ప్రేయస్సుని ఇచ్చేటువంటిది తేడా ఉంది కదా. శ్రేయస్సు అంటే వాడి జీవితం మొత్తానికి శుభాన్ని కలిగించేది. ప్రేయస్సు అంటే అప్పటికి ఆనందం వస్తుంది, ఆ తర్వాత దానివల్ల ఫలితం దుఃఖాన్ని ఇస్తుంది. అందుకని శ్రేయస్సునిచ్చేటువంటి ప్రేమ ఉండాలి కానీ తల్లిదండ్రులకి ఆ ప్రేయస్సుతో కూడినటువంటి ప్రేమ అన్ని అనర్థాలకి కారణమవుతుంది. మరి ఆ బిడ్డ చేసిన తప్పుని మళ్ళీ సరిచెయ్యాలి, వాడిని దారిలో పెట్టాలి అంటే తల్లిదండ్రులకి
కొంచెం అప్పుడు ఆ సమయంలో కోపాన్ని, మరి నిదానంగా చెప్తే వినకపోతే కోపాన్ని నటించాలి, శూరత్వాన్ని చూపించాలి. అప్పుడే అక్కడ పని జరుగుతుంది. అట్లాగే పరమాత్మ కూడా మరి భ్రష్టు పట్టినటువంటి జీవుల్ని, ధర్మాన్ని తప్పినటువంటి జీవుల్ని అసురులుగా, రాక్షసులుగా చెప్పారు. అటువంటి రాక్షసత్వాన్ని పరమాత్మ అణుస్తాడు. అదే శూరత్వం, శౌరి అన్నారు. అటువంటి రాక్షసుల్ని, బయట ఉన్నటువంటి లోకములో రాక్షసులు మంచి వాళ్ళని, మహర్షులని ఎంతో కష్టాలు పెట్టి మరి వాళ్ళు వెళ్ళి పరమాత్మని వేడుకుంటే ఆ పరమాత్మ వచ్చి వాళ్ళని, వేడుకున్నటువంటి భక్తుల్ని రక్షించటం కోసం ఆ రాక్షసుల్ని సంహరిస్తున్నాడు. అట్లాగే ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఆ లోపల ఉన్నవి చెడు గుణాలు, అధర్మంతో కూడుకున్నటువంటి ఆలోచనలు మనకి తెలియకుండా లోపల ఉంటాయి. అవి అవసరం వచ్చినప్పుడు బయటికి రావాలని చూస్తాయి. వాటిని అదుపులో పెట్టకపోతే అవే రాజ్యం ఏల్తాయి. అప్పుడు వీడిని దేనికి పనికి రాకుండా అధమ స్థితికి తీసుకెళ్తాయి. అదే ధర్మాధర్మ విచక్షణ తెలిసి జ్ఞానముతో ఇది అధర్మం, దీన్ని ఆచరించకూడదు అని, దాన్ని ధర్మం ఇది, దీన్నే కష్టమైన దాన్ని ఆచరించాలి అనేటువంటి భావం గట్టిగా కలిగి అధర్మం మీద శూరత్వం చూపించి దాన్ని అణిచేసి ధర్మాన్ని ఉద్ధరించటమే ఇక్కడ శూరత్వం. అదే శౌరి. ఇది ఎవరు చేస్తున్నారు మనలో అంటే ఆ పరమాత్మే ఇక్కడ మరి బయట ఎట్లా అధర్మాన్ని అణిచి ధర్మాన్ని ఉద్ధరిస్తున్నాడో అలాగే మనలోనూ ఎవరైనా సరే, అబ్బో అసలు మాలో మాలిన్యం లేదు, చెడు లేదు, అధర్మం లేదు, నేను చాలా ధర్మాత్ముడిని, నేను చాలా గొప్పవాడిని అని అనుకుంటూ ఉంటాడు. అది ఎవడికి వాడు అనుకుంటే అది గొప్ప కాదు. ఎదటివాడు అనుకోవాలి వాడు ధర్మాత్ముడు, వాడు స్వచ్ఛమైనటువంటి వాడు, వాడు మలినం లేనటువంటి వాడు, మర్మం లేనటువంటి వాడు అని ఎదటివాడు అనుకున్నప్పుడు నిజంగా వాడికిలో ఆ లక్షణాలు ఉన్నట్టు. ఎవడికి వాడు అనుకుంటే అవి ఉన్నట్టు కాదు. ఎందుకంటే ఎవరికి వాడు మంచి చెప్పుకోవాలనుకుంటాడు, చేసేది చెడు చేసినా నేను గొప్పవాడిని అని చెప్పుకుంటాడు. అది నమ్మి ఎంతోమంది మరి మోసపోతూ కూడా ఉంటారు. అందుకని అక్కడ ఎవరికి వాడు చెప్పుకున్నది అది వాడికి శ్రేయస్సు కాదు. ఎదటివాడు అనేది శ్రేయస్సుని ఇస్తుంది. అందుకని ఆ శ్రేయస్సుని పొందాలి అంటే ఇక్కడ శూరత్వం చూపించాలి. ఆ శూరత్వం చూపించేవాడే శౌరి. ఆ శౌరే మనలో ఉన్నటువంటి ఆ చెడు మీద శూరత్వాన్ని చూపించి ఇంద్రియాలు అవనివ్వండి, బుద్ధిని అవనివ్వండి, మనస్సును అవనివ్వండి, అంతరేంద్రియాలు అవనివ్వండి, ఏ ఇంద్రియాలైనా అధర్మానికి అడుగు పెట్టినప్పుడు ఆయన అక్కడే వెనక్కి తిప్పేసినట్టయితే వాడు ఉద్ధరింపబడతాడు, వాడు ఉన్నతుడవుతాడు, అప్పుడే పరమాత్మకు దగ్గరవుతాడు. కనుక ఈ విధంగా పరమాత్మ మనలో ఉండి ఆ శూరత్వాన్ని చూపించి మనల్ని చక్కగా ముందుకి నడిపిస్తూ ఉండాలి అని మనం కూడా కోరుకోవాలి. ఆయన్ని ఆశ్రయిస్తే తప్పకుండా చక్కగా మనల్ని ముందుకు నడిపిస్తాడు పరమాత్మ. ఆ ముందుకి నడవటం అంటేనే భగవంతుని దగ్గరకు వెళ్ళటం. వెనక్కి వెళ్ళటము అంటే భగవంతుడికి దూరం వెళ్ళటం. భగవంతుడికి దూరము వెళ్ళిన వాడు ఎవ్వరూ బాగుపడ్డు. అందుకే నమ్మిన వాడికి సొమ్ము, నమ్మని వాడికి దుమ్ము అంటారు. అట్లా ఆ నమ్మినటువంటి వాడు పరమాత్మకు దగ్గర అవుతూ ఉంటాడు. ఎప్పుడైనా మనం దగ్గర అవ్వాల్సింది పరమాత్మకి. కనుక
ఆ పరమాత్మ దగ్గర అవ్వాలి అనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకుని ఆ లక్ష్యానికి తగినటువంటి సాధన చేస్తూ ఆ సాధనకు కావలసినటువంటి సామర్థ్యాన్ని ఆ పరమాత్మనే మళ్ళీ అర్థిస్తూ మనం ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ముందుకి వెళ్ళాలి. అదే సూరత్వం. ఆ సూరత్వం అనే పరమాత్మ మనలో చూపించి ఆ ముందుకి నడిపించి తన దగ్గరకు నడిపించుకోవాలి. అటువంటి శౌర్య అయినటువంటి పరమాత్మను మనం వేడుకుంటూ, స్వామి నాలో ఉన్నటువంటి చెడుని సంహరించేటువంటి శూరత్వాన్ని, మంచిని ఉద్ధరించగలిగేటువంటి శూరత్వాన్ని ప్రసాదించి నీవు నా ముందు వెనకలు ఉండి నన్ను నీ దరికి చేరేటువంటి జ్ఞాన మార్గంలో నడిపించి నీ దరికి చేర్చు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం